నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మీ అందరూ డిసెంబర్ 5వ తారీఖు పుష్ప 2 సినిమా రిలీజ్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఇటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాలు, ఇటు సినిమా ఇండస్ట్రీ, ఇటు సామాన్యులు, ఇటు ఆ కుటుంబం, ఆ సినిమా థియేటర్లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ మహిళ, వారి కుటుంబం, ఇదంతా మీరు ఒకసారి చూసినట్టయితే కావాలని కాంట్రాడిక్ట్ చేస్తూ కంటిన్యూగా ఈ ఎపిసోడ్ని ప్రొలాంగ్ చేస్తూ పోతురు. ఈరోజు నేను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వాస్తవంగా మీ ఛానళ్ళ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక బ్రీఫింగ్ ఇవ్వదలుచుకున్నా. అసలు ఏంది ఇది, ఎందుకు ఇలా డైవర్ట్ అయింది, ఎందుకు దీన్ని బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ లీడర్స్, ఎక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి రైల్వే శాఖ మంత్రి కానించి మొదలు పెడితే మన రాష్ట్రానికి సంబంధించిన బండి సంజయ్ గారు ప్రస్తుత మినిస్టరు, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి కాంచి మొదలు పెడితే దీన్ని ఎందుకు పొలిటికలైజ్ చేస్తుర్రు? పొలిటికలైజ్ చేయాల్సిన అవసరం ఏముంది? సమస్య వచ్చినప్పుడు అన్ని పార్టీలు కూడా సమస్యపై దృష్టి పెట్టుంటే ఈ సమస్య ఎప్పుడో పరిష్కార దిశగా వచ్చేది. ఇవాళ ఏమంటున్నారు? ప్రతి చిన్న విషయాన్ని, అంటే దీంట్లో కూడా తప్పులు ఎక్కడ జరుగుతున్నాయంటే ప్రతి ఒక్కరు దీంట్లో లైమ్ లైట్ కావాలి, ప్రతి ఒక్కరు దీంట్లో చర్చలో పార్టిసిపేట్ చేస్తే భారతదేశ వ్యాప్తంగా వాళ్ళకు మంచి వ్యూవర్షిప్ వస్తుందని మాట్లాడేటోళ్ళు కూడా ఇలా అన్ని పార్టీలలో. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ని పుష్ప 2 అల్లు అర్జున్ సినిమా భారతదేశంలో పొలిటికల్గా ఎవరన్నా ప్రెస్ మీట్ పెడితే పొలిటికల్గా కనెక్ట్ ఉన్న వాళ్ళే చూస్తారు. పుష్ప 2 మీద జరిగిన ఇన్సిడెంట్లో మేమందరం మైలేజ్ తీసుకోవాలన్న ఒక ఆతృత్వం మాత్రం కనపడ్డది నాకు క్లియర్గా. ఎందుకంటే పుష్ప 1 హిట్ కావడంతో భారతదేశ వ్యాప్తంగా కూడా పుష్ప 2 రిలీజ్ కోసం కొన్ని నెలల నుంచి ఈ పబ్లిసిటీ చేస్తారు. కాబట్టి ఈ పుష్ప 2లో మేము కూడా, అంటే ఆఫ్ స్క్రీన్ పార్టిసిపెంట్స్ వీళ్ళంతా, ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు, దీన్ని కాంట్రాడిక్ట్ చేసిన వాళ్ళు, సంబంధం లేకుండా మాట్లాడిన వాళ్ళు కూడా పుష్ప 2లో వీళ్ళు అవుట్ సైడ్ పోర్షన్ తీసుకున్నటువంటి వ్యక్తులే. పార్టీ వాళ్ళకి ఇప్పుడు నేను కూడా నన్ను కూడా చేస్తాను పార్టీ అలా. నేను అనేది ఏంటంటే, నేను కాంట్రాడిక్షన్ని క్లియర్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టినా కాబట్టి వాళ్ళు పెట్టింది ప్రెస్ మీట్ ఎవరి మీద? కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడానికి, కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లడానికి చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి డిఫెన్స్ అవసరం ఉంటుంది. ఎందుకంటే నాకంటే ఎక్కువ నాకు పొద్దున్న నుంచి నేషనల్ మీడియా నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ నిన్న జరిగిన ఇన్సిడెంటు, మొన్న జరిగిన ఇన్సిడెంటు, మొన్న అసెంబ్లీలో మాట్లాడిన ఇన్సిడెంట్, ముఖ్యంగా మీరు ఇక్కడ మొత్తం ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే 1-2 అంశాలు ఉన్నాయి. ఒకటి, 5వ తారీఖు నాడు ఇన్సిడెంట్ అనేది, సరే జీవితంలో చాలాసార్లు గతంలో కూడా ఇలాంటి స్టాంపీడ్స్ జరిగినాయి. చాలా అత్రాస్లో జరిగింది ఉత్తరప్రదేశ్లో, ఒక స్వామీజీ ప్రోగ్రాం పెట్టినప్పుడు జరిగినప్పుడు అప్పుడు కూడా అరెస్టులు జరిగినాయి. అప్పుడు కూడా ఆ స్వామీజీని పట్టుకున్నారు. అప్పుడు ఆ బీజేపీ ప్రభుత్వం ఉండే, మరి వీళ్ళంతా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చిన మహానుభావులు అంతా సెంట్రల్ మినిస్టర్లు, రైల్వే మినిస్టర్లు, వీళ్ళందరూ మరి వాళ్ళు అక్కడ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తుందని భారతదేశ వ్యాప్తంగా చెప్పుకుంటే, యోగినాథ్ ఆదిత్య గవర్నమెంట్లోనే ఒక స్వామి పెడితే 100 మంది చచ్చిపోయారు. అంటే ఇవన్నీ తప్పిదాలు. ప్రభుత్వం ఎంత స్ట్రిక్ట్ ఉన్నా కొన్నిసార్లు తప్పిదాలు జరుగుతాయి అనేది వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు. ఇది భారతదేశంలోనే కాదు, అమెరికాలో జరిగిన ఇటువంటి సంఘటనలు, ఇటు యూరోప్లో జరిగినాయి, ఏషియాలో జరిగినాయి, ఇండియాలో జరిగినాయి. కానీ వీటి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందనే దానికే మనం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే అదే చెప్తుండ్రు. మాకు సినిమా ఇండస్ట్రీకి, నాకు పుష్ప సినిమాలో ఉన్న హీరోకు మాకేం వైర్యం ఉంటుందండి? ఉంటే మేమెందుకు ఆ సినిమాకు 3 ఏళ్ల నుంచి సినిమా షూటింగులు చేసినాము, చాలాసార్లు రిలీజ్ కాలేదు, కాస్ట్ పెరిగిందంటేనే కదా అవుట్ ఆఫ్ ద వే పోయి
వాళ్ళ కోసం రేట్లు పెంచి వాళ్ళు చేసుకుంటా అంటే వాళ్ళు వ్యాపారంగా ప్రొడ్యూసర్లు దెబ్బతినొద్దనే కదా, తెలంగాణలో ఇండస్ట్రీ మంచిగా ఉండాలనే కదా, ఇండస్ట్రీ బాగుండాలన్న ఉద్దేశంతో కదా దిల్ రాజు గారికి మరి ఇదే గాంధీ భవన్లో మీరంతా రిపోర్టర్లు చాలామంది కష్టపడ్డ వాళ్ళు ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్ల కోసం తిరుగుతున్నారు. మరి దిల్ రాజుకి ఎందుకు ఇచ్చిర్రు? దిల్ రాజుకి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తే ఆ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి వస్తే ముఖ్యమంత్రి గారు ఆ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తారనే ఆయనకి ఇచ్చినాం కదా. లేకపోతే ఎవరికో సమస్యలు తెలియని వాళ్ళకు ఒక మా ఎక్స్ వైస్ ప్రెసిడెంట్కో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఏ ఎమ్మెల్యే టికెట్ ఆశించి రానోళ్ళకో ఆ కార్పొరేషన్ చైర్మన్ అడుగుతుండే. ఇస్తే ఆ సమస్యల మీద వాళ్ళకి అవగాహన ఉండదు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు కనెక్టెడ్ ఉండరనే మనం ఒక కీలకమైన వ్యక్తికి, ఒక ప్రొడ్యూసర్కి, ఒక డిస్ట్రిబ్యూటర్కి ఈ ఇండస్ట్రీని తెలంగాణ గొప్పగా చెప్పుకునేటువంటి వ్యక్తికి ఇచ్చినాం. ఇండస్ట్రీలో ఒకప్పుడు ప్రొడ్యూసర్లు పక్క అటు ఆంధ్ర రాష్ట్రం నుంచే ఉండేటి అటువంటి ప్రొడ్యూసర్ల యుగంలో దిల్ రాజు అనేటి ఆయన ఒక బ్రాండ్ మార్కు. అటువంటి ఆయనకి ఈరోజు మనం ఇచ్చి సత్కరించుకొని ఆయనకి ఇచ్చి ఆయనతోటే సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ ప్రజలకు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులు, ఇండస్ట్రీలో పైన పెద్ద హీరోలు కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు, పెద్ద ప్రొడ్యూసర్లు ఉండొచ్చు, డైరెక్టర్లు ఉండొచ్చు, కానీ ఇండస్ట్రీ మీద 1000 మంది బతుకుతుర్రు. ఇలా చిత్రసీమ కాలనీ వాళ్ళ ఫిలిం నగర్ నుంచి మొదలు పెడితే అంజయ్య గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ సినిమా ఇండస్ట్రీని తీసుకొచ్చే ప్రయత్నాలనే ఫిలిం నగర్ అనే దాంట్లో ఫిలిం నగర్ అని జూబ్లీహిల్స్ దగ్గర ఒక ల్యాండ్ని సినిమా యాక్టర్స్కి ఇచ్చి మరీ చెన్నై నుంచి యాక్టర్స్ని ఇక్కడికి మూవ్ చేయడం జరిగింది. పద్మాలయ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోకి కూడా మనం గవర్నమెంట్ తరఫున ల్యాండ్లు ఇచ్చి ఇక్కడ ఇండస్ట్రీని డెవలప్ చేయాల్సింది కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. కాంగ్రెస్ అనే పార్టీ అందరూ బాగుండాలని కోరుకుంటుంది. ఇటు పెట్టుబడి పెట్టి 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అటువంటి వ్యాపారం చేసుకునేటువంటి ప్రొడ్యూసర్ నుంచి మొదలు పెడితే కింద ఉన్న కార్మికునికి ఏదైనా కష్టం వచ్చినా స్పందించే అటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ అల్లు అర్జున్ గారి మీద కేసు ఎందుకు కట్టాల్సి వచ్చింది అనేది నిన్న మొన్న పోలీసు వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఏంటంటే ఇది కేవలం బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్లనే జరిగింది అనేది క్లారిటీగా మీకు విజువల్స్తో సహా నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే దీన్ని చూపించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కేసు ఫైల్ అయింది. ఇదే అల్లు అర్జున్ గారు మంచిగా ఆ రోజు ఏ రోజు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన రోజు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లెక్క మాట్లాడాడు. జైలు నుంచి విడుదలైనప్పుడు ఏమన్నాడు? నేను మాట్లాడా మర్యాద ఉండదు, ఎందుకంటే నేను చట్టాన్ని గౌరవిస్తున్నా, చట్టం తీసుకున్న నిర్ణయంలో నన్ను అరెస్ట్ చేసిర్రు, నేను దీని గురించి తప్పుగా మాట్లాడొద్దని చెప్పి పోయిన వ్యక్తి ఇలా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మళ్ళీ ఆ సమస్య రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాలు మాట్లాడుతూ అటు ఎంఐఎం అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ వాస్తవాలు తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిండు. అంటే మొదట్లో పోలీసులు పర్మిషన్ ఇచ్చిరని చెప్పి వీళ్ళంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంది వాస్తవం కానీ పర్మిషన్ ఇవ్వలేదు మేము అనేది, పర్మిషన్ కోసం కమ్యూనికేట్ కూడా చేయలేదని చెప్తూనే అక్కడ ఎలా జరిగింది ఇన్సిడెంటు? ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్లు అర్జున్ గారే బేసిక్గా ఏంటంటే ఆయన సెకండ్ టైం ఎప్పుడైతే మొన్న 21వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడిరో, అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మేమే వీళ్ళకు ప్రమోషన్స్ కోసము స్పెషల్ షోలు వేసుకొని పర్మిషన్లు ఇచ్చి వాళ్ళ ఇండస్ట్రీని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇటువంటి చేస్తే ఇక నుంచి నేను ఉన్న రూల్ స్పెషల్ షో పర్మిషన్లు కూడా ఇయ్యనని చెప్పడానికి కారణం ఏంది? మీరు బాధ్యతగా వ్యవహరించకపోతే సామాన్యులకు ఇబ్బంది అయ్యేటప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకొస్తుందని చెప్పిండు. సాయంత్రం ప్రెస్ మీట్ పెడుతుర్రు 7ంటికి అల్లు అర్జున్ గారు. అంటే అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక కన్స్ట్రక్టివ్ లైన్లో ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన లైన్లనే ఆయన కూడా ఇండస్ట్రీకి చెప్పాల్సిందే, ఇదంతా అయిపోయింది, కాంట్రడిక్షన్, ఆయన వల్ల తప్పు జరిగింది, నాకు సినిమా థియేటర్ పోయినా సినిమా థియేటర్ బయట ఒక మహిళ చనిపోయిందని, మహిళ కొడుకు సీరియస్గా ఉండి హాస్పిటల్ పోయిండన్న విషయమే నాకు తెలియదు, నెక్స్ట్ డే మార్నింగ్ దాకా తెలియదు, పోనీ థియేటర్లో పోలీసులు వచ్చి నాకు ఏం చెప్పలేదు అన్న దాన్ని ఆల్రెడీ క్లియర్గా మనకు విజువల్ చూపించారు. పోలీసులు పైకి పోయిర్రు, ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు, బయటికి తీసుకొచ్చిర్రు. ఆఖరికి ఏసీపీ గారు చెప్పిర్రు నేను పోయి ఆయనతో మాట్లాడతా అని చెప్తే మాట్లాడిచ్చే ప్రయత్నం కూడా చేయలేదు వాళ్ళ పిఏలు, వాస్తవ పరిస్థితి చెప్దామంటే. సో ఇవన్నీ ఏంటంటే ఒక సైడు
సినిమా యాక్టర్కి ఆయనకంటూ అవగాహన ఉండకపోవచ్చు. ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన ఆయనకు పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ మూవీ, ఆ మూవీ టెన్షన్లో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు. దానికి తోడు ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఒక మహిళ ప్రాణాలు కోల్పోయి ఉంటే, కుటుంబ సభ్యులు వాళ్ళ కొడుకు అంత సీరియస్గా హాస్పిటల్లో ఉండి ఉంటే, ప్రతిపక్షాలకు దీన్ని అంటే ఇనీషియల్గా అరెస్ట్ అయిపోయిండు, అరెస్ట్ నుంచి బెయిల్ మీద వచ్చిండు, చాలా సానుకూలంగా స్పందించిండు, అక్కడికి మ్యాటర్ అయిపోయింది. తర్వాత కోర్టులు చూసుకుంటే, తర్వాత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఓవరాల్గా చర్చ చేసినప్పుడు, ఓవరాల్గా చెప్పినప్పుడు, నేను హ్యూమిలియేట్ అయినా నన్ను హ్యూమిలియేట్ చేస్తురని చెప్పడం తప్పు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన స్క్రిప్ట్ రాయకుండా జనరల్గా వచ్చి ఒక 5 మినిట్స్లో ఇండస్ట్రీ తరపు నుంచి ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుంటే ఇంకా గొప్ప రియల్ స్టార్ అయ్యేటోడు. రియల్ స్టార్ నుంచి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ను చదువుకుంటా ఏదో చేయబోయి ఎక్కువ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిండు అండర్స్టాండింగ్లో. దానికి మళ్ళీ ప్రతిపక్షాలు మళ్ళీ తెల్లారే ఎవరు పురంధేశ్వరి గారు మళ్ళీ వచ్చి ఏదో చెప్తారు. ఎందుకు వాళ్ళు ఓనర్షిప్ ఎక్కడ తీసుకోవాలి? ప్రభుత్వం వైపు నుంచి మన సైడ్ నుంచి ఎక్కడన్నా ఫ్లాస్ ఉంటే ప్రతిపక్షాలు రియాక్ట్ కావాలి. ఈ సినిమాకు సంబంధించిన సబ్జెక్టు మీద మాట్లాడితే మరి వాళ్ళు చేసిన ట్వీట్లకు, వాళ్ళు చేసిన ప్రెస్ మీట్లకు ఎక్కువ స్పందన వస్తుందన్న ఆలోచనతోటి చేసినట్టే కనపడ్డది. వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా కూడా మేము కూడా స్పందించినామని రిజిస్టర్ కానికే స్పందించినట్టు ఉంది, కానీ పరిష్కార దిశగా ఎవరు కూడా చెప్పలేదు ఇప్పటిదాకా. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది పోయి, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది విద్యార్థి నాయకులు పోయి అక్కడ అల్లు అర్జున్ ఇంటి దగ్గర గొడవ చేసిర్రు, అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేసిర్రు అని చెప్తారు. చేసి ఒక ఫోటో పెడతారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి తోటి దిగిన ఫోటో, రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటో, కొడంగల్ వ్యక్తి. నేను ఒకటే చెప్తున్నా అండి, ఇందాక ప్రెస్ మిత్రులు అడిగినట్టు దీంట్లో అందరూ మీ వాళ్ళు కూడా కొంతమంది పోర్షన్లు వేస్తున్నారు. మా వాళ్ళు, అవతల వాళ్ళు, యువతల వాళ్ళు కొంతమంది ఏంటంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ తోటి. నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నా, దాంట్లో ఉన్న వ్యక్తులు నిన్ననే అరెస్ట్ చేయబడ్డారు. కానీ ఇలా పొద్దున పురంధేశ్వరి ఎవరిని అరెస్ట్ చేయాలి? పురంధేశ్వరి గారు వచ్చి అసలు అరెస్టులు కూడా కాలేదన్నారు. ఇగో ఛార్జ్షీట్. అంటే నేను చెప్పేది మా ప్రభుత్వం సైడ్ నుంచి వితిన్ అవర్స్లా వాళ్ళు ఎవరన్నా ఉండని అండి. వాడు ఎవడన్నా ఓవర్ ఎగ్జైట్మెంట్ ఫెల్లో ఉంటాడు. వాడు ఏ పార్టీలో ఉండు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న 4 ఫోటోలు రిలీజ్ చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులు అని చెప్పేసి ఒక ప్రెస్లో చెప్పేస్తే ఇక కాంగ్రెస్ పార్టీ మీద మనం బురద చల్లినట్టే అనుకుంటే అది వాళ్ళ తప్పు. ఇవాళ